సమాజ సేవే తమ ప్రధాన ధ్యేయమని 48వ వార్డు కార్పొరేటర్ యామ కవితా దయాకర్ తెలిపారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు 26 మంది ఆర్యవైశ్య మహిళలు కలిసి వామన్ పారాయణం కిట్టి పేరుతో ఒక సేవా వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వామన్ పారాయణం కిట్టే ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని 48వ వార్డు కార్పొరేటర్ యామ కవితా దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ సేవే తమ ప్రధాన ధ్యేయమని, సమాజంలో సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని మరింత ప్రోత్సహించాలనే సంకల్పంతో 26 మంది ఆర్యవైశ్య మహిళలు కలిసి వామన్ పారాయణం కిట్టి పేరుతో ఒక సేవా వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వామన్ పారాయణం కిట్టి సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో ప్రసిద్ధమైన సూక్తి అయిన సంపాదించిన ధనానికి శోభ దానంలోనే ఉంది, చేసిన దానానికి ఫలం ధర్మంలోనే ఉంది అనే మహోన్నత భావాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తమ సేవా కార్యక్రమానికి ప్రోత్సాహం అందించి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పౌర్ణమి రోజున ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని సేవ దాతృత్వ కార్యక్రమాలను చేపట్టి సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాళ్లపల్లి శిరీష, శమంత సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కవిత, కాశం శోభ, జగిని శ్రీదేవి, వనమా శ్రావణి, పాంపాటి జ్యోతి, వనమా శ్రీదేవి, చందాలక్ష్మి, తాళ్లూరి లక్ష్మి, పొట్టుముత్తు మల్లిక, వందనపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా మరి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వామన కిట్టి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా మహిళలే నిర్వహిస్తున్నారు. వీరు మహిళలే పారాయణం చేస్తూ ఆధ్యాత్మికంగా ప్రజలకి కూడా సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ నెల పౌర్ణమి రోజు ప్రప్రథమంగా మహిళలే అల్పాహార పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఈ క్లాక్ టవర్ సెంటర్లో ఎంతోమంది పేదవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ పొద్దున మార్నింగ్ పూట అల్పాహారం పంపిణీ ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టడం జరిగింది. ఇది దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని ఈరోజు సాయినాథుని గురు పౌర్ణమి కాబట్టి ఆ సాయినాథుని కృప వల్ల ఇది దిగ్విజయంగా ఎన్నో సంవత్సరాలు వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన శ్రీ వామన కిట్టి వామన సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా నల్లగొండ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వీరు కూడా దిగ్విజయంగా కొనసాగించాలని ఆ సాయినాథుని గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేము వామన్ అని పెట్టుకోవడానికి కారణము మన దశావతారాలలో వామన అవతారం 5వ అవతారం అండి. ఆయన సహనము, ధర్మాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. అందుకే వామన్ కిట్టి అని పెట్టుకున్నాము. మేము పిలవగానే వచ్చి 48వ వార్డు కౌన్సిలర్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించినందుకు యామ కవిత గారికి ప్రథమంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది 26 మంది వైశ్య మహిళలతోటి ప్రారంభించింది. ప్రప్రథమంగా నల్గొండలో ప్రారంభించుకున్నాము. ప్రతి పౌర్ణమికి ఇది చేయాలని సంకల్పించుకున్నాము. మా వైశ్యుల ధర్మం ఏంటంటే ధర్మంగా సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని దానాలలో సద్వినియోగం చేయాలన్నది మా సూక్తి, ఆర్యవైశ్యుల సూక్తి అండి. దానంలో, ధర్మంలో ప్రతి విషయంలో ఆర్యవైశ్యులు ముందుంటారు. మీ మహిళలము అందరం కలిసి ఫస్ట్గా ప్రారంభించాము. ఇది సక్సెస్ఫుల్గా కావాలి. ఇదే కాదు, ఇంకో అనేక కార్యక్రమాలు మా ద్వారా జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది శ్రీ వామన్ కిట్టి తరఫున మేము 26 మంది ఉన్నాము. కిట్టి తరఫున ఇదొకటి గురు పౌర్ణమి రోజు ప్రారంభించాలని అల్పాహార పంపిణీ స్టార్ట్ చేశాము. ఇదే తొలుత. అయితే ఏ కిట్టి ఇంతవరకు అయితే స్టార్ట్ చేసినట్టు మాకేం తెలియదు. మాదే ఫస్ట్. ఇవే కార్యక్రమాలు ఇంకా పెద్దగా కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. జై శ్రీ వామన్.